చంద్రుడిపైకి వెళ్లి వచ్చేందుకు భవిష్యత్తులో మానవ ప్రయోగాల కోసం భారీ పేలోడ్ సామర్థ్యం ఉన్న రాకెట్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. ఉపగ్రహ ప్రయోగాన్ని దేశీయంగా మరింత డిమాండ్ను సృష్టించాల్సిన అవసరం ఉందని ఆ దిశగా కృషి చేస్తున్నామని సోమనాథ్ తెలిపారు. రానున్న రోజుల్లో మానవ ప్రయోగాల కోసం పెద్ద ఎత్తున రాకెట్లను అభివృద్ధి చేయాలని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఇండియా స్పేస్ కాంగ్రెస్ 2024లో ఆయన మాట్లాడుతూ భారత ఉపగ్రహ ప్రయోగ మార్కెట్తో తగినంత దేశీయ డిమాండ్ లేదన్నారు. శాటిలైట్ టెక్నాలజీ అప్లికేషన్పై మరింత పనిచేసి డిమాండ్ను పెంచవచ్చని తెలిపారు. పెద్ద కంపెనీలు స్పేస్ సెక్టార్ రంగంలోకి రావాలనుకుంటున్నాయని, అయితే సమయపాలనపై ఆందోళన చెందుతున్నాయన్నారు. ఇక్కడికి వచ్చి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనుకునే సంస్థలతో మాట్లాడిన సమయంలో వారంతా అందుకు సిద్ధంగా ఉన్నారని సోమనాథ్ తెలిపారు. భారీ ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లను ఒప్పించడం పెద్ద సవాలేనని ఇస్రో చైర్మన్ అన్నారు. ఉపగ్రహాలు, లాంచర్లను నిర్మించడానికి పరిశ్రమలకు ఇవ్వగల కక్ష స్లాట్లు, ఫ్రీక్వెన్సీలను కనుగొంటున్నామని తెలిపారు. కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ గ్రూప్ను రూపొందించడానికి ఇన్స్పేస్ ఇప్పటికే నిధులను ప్రకటించిందని, దేశీయంగా డిమాండ్ను సృష్టించేందుకు ఇది మరో ముందడుగు లాంటిదన్నారు. స్పేస్ ఎక్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షాన్ని చేరుకోవడానికి అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గిందన్నారు. కానీ భారత్ రాకెట్ ధర వ్యయాన్ని అదే విధంగా తగ్గించిందన్నారు. వ్యయాన్ని తగ్గించడం వల్ల చిన్న ఉపగ్రహాల ప్రయోగాన్ని ప్రోత్సహించవచ్చని, అంతరిక్ష రంగంలో కొత్త సంస్థలను ఆకర్షించవచ్చన్నారు. 2040 నాటికి చంద్రుడిపై అడుగుపెట్టాలనే లక్ష్యంతో మానవ అంతరిక్ష కార్యకలాపాలను విస్తరించడం ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత అన్న ఆయన గగన్యాన్ మిషన్ సైతం ఉందన్నారు.